శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ పత్రాలను సమర్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. తాము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఈసారి టెక్కలిలో తమని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు ఈ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని దువ్వాడ విమర్శించారు. టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను నామినేషన్ వేయటం జరిగింది. వేలాది మంది ప్రజలతో తరలి వస్తూ ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఘనంగా ఈ టెక్కలి నియోజకవర్గంలో వేయటం జరిగింది. 13వ తారీఖున జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నటువంటి నేను దువ్వాడ శ్రీనివాస్ గడిచిన 25 ఏళ్లుగా ప్రజల సమక్షంలోనే ప్రజల మధ్య ఉంటూ ఉద్యమాలు పోరాటాలు ఎన్నో సందర్భాల్లో ప్రజల గొంతై మాట్లాడినటువంటి అనుభవంతో గడిచిన రోజుల్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అనుభవంతో అతి తక్కువ ఓట్లతో మరి ఓటమి అయినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో జగనన్న చేస్తున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి మేళ్ళు సుమారుగా టెక్కలి నియోజకవర్గానికి 1550 కోట్ల పైచిలకు సంక్షేమం. ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జగనన్ననే ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ టెక్కలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా మేలు చేసినటువంటి జగనన్నని మళ్ళీ ఘనంగా ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలి. ఈ టెక్కలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ప్రజలందరూ కూడా